రైట్ ఇక 686 లో డీటెయిల్స్ చూద్దాం. ఇక ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపే దమ్ము తెలంగాణ ప్రభుత్వానికి ఉందా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు చంద్రబాబు లేఖ రాశారని, ఇప్పుడేమో అడ్డుకోలేదని అంటున్నారని విమర్శించారు. మనక జిల్లా ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఏదైతే ప్రాజెక్టుల వివాదంపై విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పని తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టుల పనితీరులో భాగంగా ఈరోజు జరుగుతున్న చర్చల్లో భాగంగా అనేక సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రాజెక్టుల వివాదంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ రోజు ఏపీకి సంబంధించిన ఏదైతే ప్రాజెక్టులను ఆపే దమ్ము ఉందని చెప్పేసి ప్రభుత్వానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆనాడు చంద్రబాబు సైతం లేఖ రాశారు. అలాంటి పరిస్థితుల్లో వాటిని ఆపే దమ్ము ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ చతికిల పడిందని చెప్పేసి అటు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా సముద్రంలో కలిసి నీళ్లను తీసుకెళ్తామని చంద్రబాబు అన్నం హాస్యాస్పదం అని చెప్పేసి గతంలో చూశాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు సైతం అది శ్వేతపత్రం సైతం విడుదల చేశారు. ఎందుకంటే ప్రాజెక్టులను ఆపే దమ్ము ధైర్యం లేక ఈరోజు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఈరోజు విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పేసి అక్కడ హరీష్ రావు చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అటు ఏపీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కలిసి ఇక్కడ జరుగుతున్న పరిణామానికి తీవ్ర స్థాయిలో మనకు ప్రతి విమర్శలకు దారితీస్తున్నాయని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చూస్తుంటే ప్రాజెక్టుల వివాదం కొలిక్కి రాకముందే ఇప్పటికే కృష్ణా జలాల వాటాకు సంబంధించిన వివాదం ఒక్కసారిగా వేడెక్కుతున్నది. ఎందుకంటే ఏపీ తెలంగాణ మధ్య దాన్ని నీటి రగడ మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఈ విధంగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ దుమారాన్ని సైతం లేపుతున్నాయి. ఎందుకంటే ఏదైతే పనగచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా కేంద్రంతో కలిసి చంద్రబాబు తెలంగాణను నోరు నొక్కుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మీరు రాసిన లేఖలు నా దగ్గర చాలా ఉన్నాయి. గతంలో ఎన్నో రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసిన చంద్రబాబు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సైతంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ ఈ రోజు రాష్ట్రానికి రావాల్సిన జలాలను సైతం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దీంట్లో భాగంగానే ఈ రోజు ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబుకు సవాల్ విసిరాలని చెప్పేసి హరీష్ రావు చెప్పకని చెప్తున్నారు. ఈ విధంగా ప్రాజెక్టుల వివాదం రోజు రోజుకు ముదురుతున్న పరిస్థితుల్లో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయాన్ని దుమారాన్ని సృష్టించినాయి. బ్రాహ్మణి. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.